ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని ప్రశ్నశాస్త్రంలో అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు, కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పరిధి, రాజకీయ రంగంది, ధనయోగంది, రుణయోగంది, ఆకర్షణ యోగంది, అనుకున్న పనిది, నమ్మిన పనిది, చేసే పనిది చూడు. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు కరెక్ట్. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, నవదుర్గ దేవతలు వచ్చిండ్రు. కరెక్ట్ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం విశేషమైన యోగం ఉన్నదండి. వారి జాతక బలంలో విశేషమైన యోగం అంటే మాత్రం ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ ఉంది వారి జాతకంలో. ముఖ్యంగా గత 5.5 సంవత్సరాల నుంచి ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది వారి జాతకంలో. 6 సంవత్సరాల నుంచి మాత్రం ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది. కొన్ని సంవత్సరాల వారికి మాత్రం చాలా వరకు శుభకరమైంది, కొన్ని సంవత్సరాలు అశుభకరమైంది. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో చెప్పాలంటే మాత్రం వారి రాష్ట్రాధిపతి మాత్రం వారికి కూడా శనేశ్వరుడు, అలాగే నక్షత్రాధిపతి శతభిష నక్షత్రానికి రాహు అధిపతి కాబట్టి శని ఎన్ని ఇబ్బందులు పెట్టించినా సరే వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరు దొంగల పోయినా, దొరల పోయినా, దగ్గరలో పోయినా, దూరం పోయినా, గ్రహాల్లో పోయినా కూడా గెలిసొచ్చే జాతకం ఉంటుంది. పంచకళ్యాణ యోగ బలం ఉంటుంది వీరికి. కాబట్టి ఈ శక్తిని తట్టుకుంటారు వీరి జాతకంలో. ఈ కుంభరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ మాత్రం నవగ్రహాల్లో మాత్రం ఇతర గ్రహాల సహకారం ఉన్నాయండి. కాబట్టి వీరి జ్యోతిష బలం మాత్రం నవదుర్గ దేవతలు వచ్చిండ్రు, మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ, రాజరాజేశ్వరి దేవత, గాయత్రి మాత, మహాలక్ష్మి దేవత, కొల్లాపూర్ మహాలక్ష్మి దేవత, అలాగే బాసర సరస్వతి, అలాగే మాత్రం కంచి కామాక్షి, మధుర మీనాక్షి సర్వదేవతలు వచ్చిండ్రు. కానీ మాత్రం కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉంది, బంటు యోగం ఉన్నదండి. కానీ నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. కానీ మాత్రం ఒకరి ఇంటే ఇంకొకరు వినరు, ఒకరిని నలుగురిని ఐకమత్యంగా తెలిస్తే మాత్రం 5గురు మాత్రం విడిపోయే అవకాశం ఉంటుంది. వీరికి వ్యాపార విషయంలో కూడా కొన్ని చికాకులు ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చికాకులు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది. సంసార విషయంలో కూడా అసంతృప్తి ఉంటుంది, ఉద్యోగ విషయంలో కూడా అసంతృప్తి ఉంటుంది. అలాగే మాత్రం చేసే వ్యాపారం కావచ్చు కూడా అసంతృప్తి ఉంటుంది. వీరు 100 పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారండి. అంటే రాజకీయ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్నా కూడా మాత్రం ఏదో ఒక వెల్తి కలుగుతూనే ఉంటుంది. కానీ ముఖ్యంగా రక్త సంబంధికులు చాలా ప్రాణమిత్ర వైషమ్యాలే జరుగుతూ ఉంటాయండి. ప్రాణమిత్ర వైషమ్యాలంటే ప్రాణంతో సమానమైన మనుషులు ఇబ్బందులు పెడతారు వీరికి. ప్రాణంతో సమానమైన మనుషులు ఎవరు ఉంటారండి? స్నేహితులు, సన్నిహితులు, లేదా మాత్రం భార్య, లేదా ప్రియురాలు, లేదా ఎవరి మీద అతి ప్రేమ వీరు పెట్టుకుంటారు. కొడుకు మీదైనా, బిడ్డ మీదైనా, అల్లుడి మీదైనా, లేకుంటే స్నేహితుడి మీదైనా, లేదా మాత్రం ప్రియురాల మీదైనా, లేదా ప్రియురాలే ప్రియుడి మీదైనా, ఇటువంటి వారు వీరికి విరోధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ విరోధం చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా ఈ నెల వరకు నక్షత్రం వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ నెల మధ్యలో మాత్రం దసరా రాబోతుంది కాబట్టి విజయదశమి ఘడియలో మాత్రం అమ్మవారికి మాత్రం నవరాత్రులు పూజ చేయడం చాలా శుభకరం ఉంటుందండి. లేదు వీలు కాకపోతే మాత్రం 3 రోజులు అయినా సరే మాత్రం పూజ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా మూల నక్షత్ర ఘడియలో మాత్రం సరస్వతి దేవతకు, అలాగే సప్తమి రోజు సరస్వతి దేవతకు, అష్టమి రోజు అమ్మవారికి దుర్గమ్మకు, అలాగే మహానవమి రోజు సర్వదేవతలకు, అమ్మవార్లకు, శక్తులకు, ఈ మహాశక్తి పీఠాలకు పూజ చేస్తే వీరి మీద ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే శనేశ్వరుని శాంతి చేపించుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే వీలైతే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా సందర్శన చేసి అలా శని సింగనపూర్ కాడ పూజ చేయించడం, లేదా కాలభైరవుడిని ఆరాధన చేయటం. కాలభైరవుడిని ఆరాధన చేస్తే మాత్రం కాలభైరవుడు శనీశ్వరుడు మిత్రుడు కాబట్టి కాపాడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి గడ్డు పరిస్థితి ఉంటుంది, అలాగే రాజయోగం కూడా ఉంటుంది. అంటే ఇబ్బందులు కూడా ఉంటాయి, మంచి కూడా ఉంటుందండి. వ్యాపారస్తులకు చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటుందండి వీరికి. ఏ వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఆటంకాలు వచ్చినా సరే మొండి ధైర్యంతో నిలబడే అవకాశం ఈ రాశి వారికి ఉన్నదండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక పరంగా ఇబ్బందులు వచ్చినా కానీ, శారీరకంగా ఇబ్బంది వచ్చినా కానీ
చాలా మైండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ఆత్మవిశ్వాసం యోగంతో నడిస్తే మాత్రం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల వీరికి చాలా వరకు మాత్రం విజయదశమి యోగంలో విజయయోగం కలిగే అవకాశం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. అనే గృహం నిర్మాణం చేయాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, లేదా వారు స్వతగృహం అమ్మి ఇంకా ఏరే ప్రదేశంలో స్థలం తీసుకొని కొని అమ్మాలనుకున్నా, కొని కట్టాలనుకున్నా, నిర్మించాలనుకున్నా ఇలాంటి సంఘటనలు మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే కూడా వాటికి ఆటంకాలు రావటం, డబ్బు నష్టాలు రావటం, డబ్బు తక్కువ పడటం, లేదా వీలు కాకపోవటం, లేదా మాత్రం ఇబ్బందులు రావటం, లేదా మాత్రం ఇంటివారు ఆ పనిని కానియకపోవటం, లేదా వాయిదా పడటం, వెనక ముందు కావటం, ఏదో ఒక అవంతరం రావటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారైతే అవి ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఒకే నెలలో మాత్రం 3 క్షేత్రాలు దర్శించాలండి. ఒకటి శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షి గణపతి, రెండవది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, మూడవది మన శ్రీకాళహస్తిలో ఉన్న గణపతి. ఈ 3 గణపతుని మాత్రం ఒకే నెలలో దర్శనం చేస్తే మాత్రం ఈ రాశివారు కావచ్చు, అలాగే శనిగ్రహంతో ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు, ప్రతి రాశి వారు కావచ్చు, దర్శనం చేస్తే వారు మనోసిద్ధి, వారి మనసులో ఉన్న కార్యం ధర్మపరమైన కార్యం తప్పకుండా సిద్ధించే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.